సాహసం చేసే వాళ్ళు మన జీవితంలో మన చుట్టే కొంతమందిని మనం ఫాలో అవుతూ ఉంటాం నాయకుల్ని. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీ ఉన్నారు, భగత్ సింగ్ ఉన్నారు, నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఒక పెద్ద పెద్ద హిట్లర్ ఉన్నాడు. హిట్లర్ కూడా తన మైండ్ యొక్క పవర్ ని చాలా ఉపయోగించుకున్నాడు, కానీ తన డెస్ట్రక్టివ్ థింకింగ్ లో ఉపయోగించి తనకు ఎరుకలోనే ఉండి ఎన్నో పనులు చేశాడు. సో ఇవన్నీ చూడండి, 5% నుంచి మన కాన్షియస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటే, అంటే దట్ మీన్స్ ఎరుక పెరుగుతూ ఉంటే మీరు మీ అధీనంలోకి వస్తారు. అంటే మీరు మీ అధీనంలోకి రావడం అంటే మీ శక్తి మీకు అందుబాటులోకి వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయగలుగుతారంటే మీకు విల్ పవర్ అనేది పెరుగుతుంది. మీరు అనుకున్న దాన్ని చేయగలరు. ఉదాహరణకి నాకు సబ్ కాన్షియస్ మైండ్ పవర్ అంటే నాకు 99% ఉందనుకోండి, నేను ఒక నిర్ణయం తీసుకుంటా, రేపు ఉదయం 5 గంటలకు లేచి ధ్యానం చేయాలి అని. ఉదయం 5 గంటలకు ఫుల్ నిద్ర వస్తుంటది, అలారం ఆపేసి పడుకుంటా. అంటే నేను అనుకున్నాను, బట్ నేను ఎగ్జిక్యూట్ చేయలేకపోయాను. ఐఎమ్ అండర్ ద డామినేషన్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. నేను నా సబ్ కాన్షియస్ మైండ్ కి బానిసనైపోయాను. నువ్వు నిన్నటి వరకు ఉదయం 6 గంటల దాకా పడుకున్నావు, పడుకో, ఇప్పుడు నువ్వు నిద్ర లేవడానికి వీలు లేదు అని వెనక్కి లాగి పడేస్తుంది మీ సబ్ కాన్షియస్ మైండ్. మీరు అంటూ ఉంటారు, సార్ ఎంత ట్రై చేసినా నేను సిగరెట్లు తాగడం బంద్ చేయలేకపోతున్నాను, మందు తాగడం ఆపలేకపోతున్నాను, టైంకి కరెక్ట్ గా పోస్ట్ పోన్ చేయకుండా ఏ రోజు పని ఆ రోజు చేయలేకపోతున్నాను. ఇవన్నీ ఎలా ఏం టెక్నిక్ ఉంది? దేర్ ఈస్ నో షార్ట్ టెక్నిక్. మోటివేటర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు, క్లాసులకు వెళ్ళొచ్చు, మీరు రకరకాల ఇన్స్పిరేషన్ క్లాసెస్ వింటారు, అప్పటికి బాగానే ఉంటది. ఇంటికి వచ్చి ఆ పని చేద్దామంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ మిమ్మల్ని వెనక్కి లాగుతుంది.